మరి నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నారు? కంద పులుసు. కంద పులుసు. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కంద ముక్కలు, పసుపు, చింతపండు పులుసు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు. దీనికి ఏమైనా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? ఏం చెప్పాలి నేను? కంద పులుసు అనగానే కంద ముక్కలు కట్ చేసి పెట్టుకుంటారు కదా. మళ్ళీ అది కూడా ముందే చేసుకుంటున్నాం కదా. అవును, అందరూ అదే చేస్తారు, మనమే కాదు. సరే, స్టవ్ ఆన్ చేయను అయితే. చెయ్యి. ఓకే, నూనె వేద్దామా? ఆయిల్ వేసాం. తర్వాత ఒక్కొక్కటి కదా వేయాలి. ఒక్కొక్కటే వేయాలి. గిన్నె తీయాలి, దీంట్లోంచి వెయ్యాలి. ఈ లోపల నువ్వు అడుగుతావు. వేసేద్దామా? నీకు ఇష్టమైన ఆవాలు పొడి కదా. ఇష్టం అని చెప్పి నేను అదొక మాట నా నోట నుంచి జారింది. నిజే పాప, ఇష్టపడ్డావు కదా, నేను చేసి పెడతాను నీకు. ఆవాలంటే ఇష్టమే, కానీ అదే తినేంత ఇష్టం కాదు. అలా జీలకర్ర వేసామా? జీలకర్ర. ఓకే, కరివేపాకు, ఎండుమిర్చి. జీలకర్ర ఫస్ట్, ఆవాలు, తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు ఇంగువ. ఇంగు వేస్తాను. కొంచెం చాలు, ఎక్కువ వద్దు. పాత రోజుల్లో అయితే ఇంగువ అట్లా గట్టిగా రాయిలా ఉండేది కదా. అవును, ఇప్పుడు పొడి పొడిగా వస్తుంది. పొడి పొడిగా చేస్తున్నారేమో. పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం. ఉల్లిపాయ ముక్కలు వేసేద్దామా? వేసేద్దాం. ఇప్పుడు వేగిందా ఉల్లిపాయ? ఉల్లిపాయల వేగిపోయాయి. వేసేద్దాం మరి. అవి వేగినాయి బాగా. కంద ముక్కలు వేసేద్దాం. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది కంద పులుసు. అదురుటే. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. 5 మినిట్స్ పడుతుందా ఉడకడానికి? ఉడకడం కాదు, మగ్గుతుంది కూర. ఆ ఉల్లిపాయ పడి కొంచెం. మరి ఇవి ఇంత గట్టిగా ఉన్నాయి కదా, ఉడకాలంటే వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదా? అక్కర్లేదు. ఇప్పుడు మనం నీళ్లు కొంచెం చింతపండు పులుసు పడుతుంది కదా. ఓకే, పడితే చాలా బాగుంటుంది. సరే, మూత పెట్టినా? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఎప్పుడే అయిపోయిందా అంటావు? ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. అట్లా కాదు నేను అనేది. ఉడకడానికి వాటర్ ఏమైనా పోయాలా, లేకపోతే ఆయిల్లోనే వేగిపోతాయా అని. ముందు కొంచెం వాటర్ పోస్తాం, తర్వాత చింతపండు నీళ్ళు వేస్తాం. ఓకే ఓకే. అసలు నీకు నేర్పించి 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 నాకు అసలు వంటే మర్చిపోతున్నాను. అన్ని డౌటు. వాట్ ఈస్ చేయలే. డౌట్లు రాసి అంటావా ఏంటి? ముందు పెట్టి చెప్తాను. ఓకే, సరే. మరి ఉడికాయా లేదో చూద్దామా? చూద్దాం. మూత తీసి ముందు నీళ్ళు ఇవ్వు. ఓకే, చాలా ఉడియాలా? చాలు చాలా చాలు. చింతపండు పిసికి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు పోస్తే సరిపోతుంది. చింతపండు నీళ్ళ అంటే ఇప్పుడు మళ్ళీ ఉడకాలి అది? ఉడకాలి. ఓకే ఓకే. అంటే ఇంతసేపు కొంచెం నూనెలో వేగాయి, చాలు చింతపండు. ఇప్పుడు మనం వాటర్, చింతపండు పులుసు వేసాం కదా. పసుపు వేసావా? వేయలేదనుకుంటాను, అందులో చేయి పెట్టినట్టే కనిపించింది. ఓకే. సాల్ట్, ఉప్పు, అదే ఏదో ఒకటి. ముందు మూత పెట్టేద్దాం. అవునా? ఓకే. నా మనసుకి ఎందుకు తర్వాత వేద్దాం అనిపించింది. ఇంతకుముందు మనం నూనెలో వేగించాము, ఇప్పుడు నీళ్లు అండ్ చింతపండు పులుసు 2 వేసి ఇప్పుడు ఉడకబెడుతున్నాం. నాకు ఎంత తెలిసిపోయిందో. బాగా తెలిసిందా? క్లియర్గా. పులుసు ఎలా ఉంది అసలు? బాగానే ఉంది చూడ్డానికి అయితే. ఏదైనా సరే ఇక్కడ జడ్జిమెంట్ నేను చెప్పాలి కదా. అవును, నేను తిని చెప్పాలి. పెద్ద పెద్ద నువ్వు చెప్పినది వింటున్నాను కదా నేను. అవును, అంటే మీరు చెప్పింది నేను వినట్లేదా? నువ్వు వింటున్నావు. మంచి పిల్లవి. ఓకే, మంచి బాలి. కలుపు. అయ్యో,
ఇంకా ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి. ఉడుకుద్ది. నువ్వు మాట్లాడే లోపల ఉడుకుద్ది చూడు. కారం వేయాలి కదా ఇంకా. ఇది వేస్తాలే మాత్రం. కానీ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు వేసాం అందుకనే చాలు. బెల్లం ఎందుకు వేస్తున్నాం మనం? అదే కాంబినేషను. ఆ బెల్లం పడితే పులుసు టేస్ట్ వస్తుందమ్మా. తర్వాత చెప్తావు. కానీ తీయక అయిపోదా? లేదు, అంత ఎక్కువ వేయను. అది అంచనా మీద వేయాలి. ఎంత వేయాలని. ఇంత పెద్ద ముక్క తీసుకొచ్చి వేసాం అనుకో బెల్లం పులుసు అయిపోతుంది. ఇప్పుడు మనం కలిపేవా లైట్గా మూత పెట్టే. మూత అక్కడ. సరే మరి 5 minutes అయిపోయింది కదా, ఉడికిందో లేదో చూద్దామా? నేను తీస్తాను మూత. ఉడికిపోయా? ఆడిపోతుందంటే కదా. చాలా అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయింది. తీసేనైతే సర్వింగ్ బౌల్లోకి. ఉడికింది, మెత్తగా అయింది. ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి. ఈసారి నువ్వేం చేస్తా అంటే కోడిగుడ్లు కూడా వేసి ఉడకబెట్టుకుని. అవునా? చాలా ఓకే. అంటే అందులో చింతపండు పులుసు వేయాల్సిన అవసరం లేదా? భలేదానివే. ఇప్పుడు పులుసు ఎలా పెడతానో అలాగే పెట్టి కోడిగుడ్లు ఉడకబెట్టి అందులో వేసుకుంటే ఈ కంద ఆ గుడ్డు పులుసు తింటే బాగుంటుంది. సూపర్. అంతే. అందుకని నీకు కొంచెం ఎక్స్ట్రా చెప్పాను. నేను ఇవాళ వేయలేదు, అందుకని గుడ్డు కూడా వేస్తే చాలా బాగుంటుంది. అందరూ తింటారు, ఇది కాంబినేషన్ బాగుంటుందని. చూసావా? కంద కంద కంద. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే బాగుంటుంది కదా. చేద్దామా? ఇంత అన్నం వేడి వేడి అన్నంలో ఈ కంద పులుసు వేసుకుని తిన్న వాళ్ళకి కదా కంద పులుసు తయారైపోయింది కదా. ఏమని చెప్పాలి నేను, నా ఆనందం పట్టట్లేదు. ఇప్పుడు ఎలాగే తింటాం కదా అక్కడ. అవును, కంద పులుసు కూడా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కంద పులుసు కావాల్సిన పదార్థాలు: కంద ముక్కలు, బెల్లం, చింతపండు పులుసు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తర్వాత అందులో కంద ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి కొద్దిగా నీళ్లు, చింతపండు పులుసు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి కారం, బెల్లం వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.